ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జరుగుతున్న నిర్మాణాల గురించి మీ అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం మనం ఎమ్మెల్యే అండ్ ఎమ్మెల్సీ టవర్స్ వద్ద అయితే ఉన్నాము. అసలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాప్రతినిధులకు ఎందుకు ఈ నివాస భవనాలు అయితే నిర్మించేస్తారనేసి అయితే అందరికీ ఒక పెద్ద డౌట్ అయితే ఉంది. ప్రజాప్రతినిధులకు ఎందుకు నివాసాలు ఇస్తారంటే, అమరావతి రాష్ట్ర రాజధాని కాబట్టి ఇక్కడే అసెంబ్లీ సమావేశాలు కావచ్చు, అధికారిక కార్యక్రమాలు కావచ్చు ఇక్కడే జరుగుతుంటాయి. సో ఇక్కడే ఉంటే వాళ్ళు ఆ కార్యక్రమాలకి సకాలంలో అయితే సమయం వృధా కాకుండా హాజరవడం జరుగుతుంది. అదే వారి నియోజకవర్గాల నుండి రావాలంటే మాత్రం చాలా సమయం వృధా అవుతుంది. మరీ ముఖ్యంగా చూసుకుంటే పరిపాలనా సౌలభ్యం కోసమే వారికి ఈ నివాసాలు ఇస్తుంటారు. ఇవి కేవలం వారి పదవీ కాలం ఉన్నంత వరకు మాత్రమే వారు ఉపయోగించుకుంటారు. ప్రజెంట్ ఈ టవర్ల స్టేటస్ ఎలా ఉందో చూద్దాము. 2014-19 ప్రభుత్వంలోనే 80% వరకు అయితే ఈ టవర్ల నిర్మాణం పూర్తయింది. ఎన్సీసీ వారైతే నిర్మాణాలు చేపట్టారు. ప్రజెంట్ అయితే ఇంటీరియర్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇటువైపు ఉన్న ఆల్ టవర్లు కూడా ఎమ్మెల్యేలకు సంబంధించినవి. అలానే సిఆర్డీఐ వెనకాల ఉండే ఆల్ టవర్లు కూడా ఎమ్మెల్సీలకు సంబంధించినవి. ఇవి మొత్తం 12 టవర్లు అయితే ఉంటాయి. ఈ 12 టవర్లకు సంబంధించి ఒక్కొక్క టవర్ లో స్టిల్ ఫ్లాట్స్ 12 ఫ్లోర్స్ అయితే ఉంటాయి. 12 టవర్లు గాను 288 ఫ్లాట్స్ అయితే వస్తాయి. ఒక్కొక్క ఫ్లాట్ ఏరియా వచ్చేసరికి 3500 SFT అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా 3 బెడ్రూమ్ ఫ్లాట్స్ అన్నమాట. వీటి లొకేషన్ వచ్చేసరికి E3 N11 జంక్షన్ దగ్గర అయితే ఉంటుంది. ఏదైతే సిఆర్డీఐ ప్రాజెక్ట్ ఆఫీస్ వెనకాల అయితే టవర్స్ అయితే ఉంటాయి. హైకోర్టు కావచ్చు, సెక్రటరియట్ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, వీటికి అతి సమీపంలో అయితే వీటిని నిర్మించారు. ఇవి పూర్తయిన తర్వాత ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు అందరూ ఈ టవర్లోనే అయితే నివాసం ఉంటారు.